జగన్మోహన్ రెడ్డి గారి విషయానికొస్తే గతంలో కేసీఆర్ గారు అంటే రాష్ట్రం విడిపోకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక అవినీతిపరుడనో లేతే రకరకాల ప్రబలమైన భాషాజాలంతో అయితే ఆయన తిట్టడం అనేది జరిగింది. మరి ఇప్పుడు అదే కేసీఆర్ గారితో ఈయన కలుస్తాననడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన కలుస్తానంటుంది ప్రత్యేక హోదా కోసం. నాకు తెలిసిన మేరకు వాళ్ళు పార్లమెంట్లో కూడాను అదే మాట మాట్లాడారు. గత పార్లమెంట్ 3 సెషన్స్ నుంచి కూడాను కవిత గారు చెప్తున్నారు, ఇక్కడ కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు. పార్లమెంట్లో కవిత కూడా చెప్పింది, ఆవిడ కూడా ఒక రిజల్యూషన్ పెట్టింది, నోటీస్ ఇచ్చింది. అయితే అది పనికి రాలేదు. అంటే ఇంతకుముందు టీడీపీ పార్లమెంట్లో టీడీపీ పార్టీ అవిశ్వాసం పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేయమని చెప్పి బహిరంగంగానే టీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది కదా. మరి టీడీపీ ఎప్పుడూ ప్రత్యేక హోదా కోసం పోట్లాడలేదండి. ఎంతసేపు స్టేట్మెంట్లే తప్పితే ఒకవేళ పోట్లాడి ఉంటే ఆనాడే అది ఏమన్నా ఫుల్ఫిల్ అయ్యేది. వాళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రత్యేక హోదా కోసం వెళ్ళలేదు. ఇప్పుడు కేసీఆర్ గారి విషయానికి వస్తే పోలవరం విషయంలో ఆయన గతంలో ఎన్నో అడ్డంకులు పెట్టారు. మరి ఇప్పుడు ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆయన చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు. అంటే ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలవడంతో కొంత జనాల్లో అయితే ఒక అభిప్రాయం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని. మరి ఆయన సపోర్ట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవ్వచ్చు అంటారా, మైనస్ అవ్వచ్చు? అసలు ఈ సమస్య కాదండి. ఎందుకంటే ఈ రాజకీయ పలుకుబడి కోసం ఎవరికి వాళ్ళు పెద్దలుగా చెప్పుకోవడానికి పేపర్లో ఏమైనా ఎల్లో జర్నలిజం తప్పితే మరొకటి. ఆయన ఇక్కడికి వచ్చి గిఫ్ట్ ఇచ్చేది ఏమిటంటే, ఈయన తీసుకునేది ఏమిటి? ఆయన ఒకటి ఇస్తే మేము 3 ఇస్తామని చెప్తున్నారు మంత్రుల దగ్గర నుంచి. ఏమిటి ఇచ్చేది? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆయన రాష్ట్రం ఆయన చూసుకోవాలి, ఈయన రాష్ట్రం ఈయన చూసుకోవాలి, అంత తప్పేది మరొకటి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతోమంది ఇప్పుడు సలావుద్దీన్ ఓవైసీ కూడాను నేను వచ్చి అక్కడ పబ్లిసిటీ చేస్తానన్నాడు. ఎందుకు వస్తాడు? ఆయన ఎంఐఎం కోసం వస్తాడు. వన్ టౌన్లో ముస్లిమ్స్ ఉన్నారు, లబ్బిపేటలో ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ ఏమన్నా ఆటో నగర్లో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం వస్తాడు. వస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ ఎంఐఎం ఎక్కడుంది అసలు? ఉన్న ముస్లిమ్స్ ఏదో ఒక పార్టీలో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు కాబట్టి దానివల్ల ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. చివరిగా ఏం చెప్తారు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజలకి మీ నుంచి వచ్చే సలహా ఏంటంటే? ఇది చాలా పెద్ద సమస్య అండి. మీరు చెప్పింది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న జవాబు చెప్పాలంటే టైమే నిర్ణయిస్తుంది. ముందు ఏవిఎం మిషన్స్ ఉన్నాయి, అవి లేకుండా మనిషి ఓటేసే పద్ధతి వస్తేనే తప్పితే మీకేమన్నా నిజం జరగదు. ఓటింగ్లోనే ఫాల్టింగ్ ఉంది. ఆ ఫాల్ట్స్ని ముందు రెక్టిఫై చేయడానికి ఒక వ్యక్తిగా నేను ఏమన్నా అడుగుతున్నాను. ఆ తర్వాత రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికే ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి టైము చెప్పలేము. ఇప్పట్లో రాత్రి మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.